జై శ్రీరామ్ బోలో చందా చోరో. అందరికీ నమస్తే. ప్రత్యేకంగా మీ అందరికీ జై శ్రీరామ్. ఇలా జై శ్రీరామ్ అని ఎందుకంటున్నాం అంటే, ఇందులో ప్రజలు జై శ్రీరామ్ అన్నప్పుడు అందులో ఏదో ఒక భక్తి భావాన్ని, ఒక దేవుణ్ణి స్మరించుకున్నట్టు కొంతమంది ఫీల్ అవుతూ ఉన్నారు. అది మంచిదే ఫీల్ అయితే. కొంతమంది ఈ భక్తి పేరు ముసుగును నమ్మే ప్రసక్తి లేదు, వీళ్ళంతా మ్యాక్సిమం దొంగలే ఉంటారు అన్నటువంటి ఆలోచన కూడా 50% పైనే ఉన్నారు వాళ్ళంతా. అయితే మనం ఒకసారి చూస్తే జై శ్రీరామ్ బోలో చందా చోరో, బోలో జై శ్రీరామ్ చోర్ చందా, ఈ నినాదం ఇలా భారతదేశంలో శ్రీరాముని యొక్క గుడి, బాల శ్రీరాముని అయోధ్యలో నెలకొల్పిన తర్వాత 500 సంవత్సరాల తర్వాత భారతదేశంలో నరేంద్ర మోడీ వచ్చి ఆలయాన్ని నిర్మిస్తున్నాడు. ఎట్లా నిర్మిస్తున్నాడు? ప్రజలు చందాలు చేసి ఒక్కొక్క ఇటుకే, కొంచెం మట్టి, ఓ చెక్క, ఓ కట్టె అని చెప్పి ₹1 మొదలు పెడితే 100 కోట్ల వరకు చందాలు ఇచ్చారు. బంగారం సమర్పించరు, ఎండి సమర్పించరు, వజ్రాలు సమర్పించరు. అనేక రూపాయలలో భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం అని చెప్పి ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్కు ఇలా సుమారుగా వాళ్ళు చెప్తున్నారు 3,500 కోట్లు, కానీ 7,000 పైన చినుకు కోట్లు, అంటే 7,000 కోట్ల రూపాయలు ఆ మందిరానికి ప్రజల ద్వారా చేరినాయి. అయితే నరేంద్ర మోడీ గారికి మేము ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం, నమ్మించడం వరకు తన వంతు, నమ్మించిన తర్వాత ఏం జరిగిననేది అది ప్రజల కర్మ అన్న విధంగా ఈ దేశంలో పాలన జరుగుతూ ఉంది. ఆయన ఏం చేసిండంటే, ఫస్ట్ రాహుల్ గాంధీ మీద నమ్మకం లేకుండా చేసిండు. ఫస్ట్ అవతలి మనం గొప్పవాళ్ళం కావాలంటే అవతలగాడు చెడ్డోరు కావాలి. కాబట్టి రాహుల్ గాంధీ మీద ఖాన్ అని ఒకటేసి, విదేశస్తులను ఒకటేసి, ఈ కుటుంబం ప్రమాదం అని చెప్పి ఒక ప్రజల్లో ఒక అపకండ నింపిన, ఈ అపోహ నింపినటువంటి నరేంద్ర మోడీ, నేను రామభక్తుని, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అంటే అర్థమైంది. జై శ్రీరామ్ అంటే చాలామంది ఏమనుకుంటే చాలా గొప్పగా ఉంటుందిగా ఈ నినాదం. ఈ నినాదమే కదా మనలో మోస ఎంత నీతివంతులు అనుకుంటే, కని విని ఎరగని రీతిలో ప్రజలు ఇచ్చినటువంటి డబ్బును లెక్క పత్రం లేకుండా దోపిడీ చేస్తూ ఉంటే కూడా ఈ దేశాన్ని నడిబొడ్డున ఉండి చూస్తున్నట్టు నరేంద్ర మోడీ తెల్లగన్లు వేసిండే తప్ప ఒక బాధ్యత లేనట్టే కనబడతా ఉంది. ఇక్కడ ఇది ఒకటే కాదు, నోట్ల రద్దు సమయంలో అదే జరిగింది. నోట్ల రద్దు వల్ల ప్రజలకు నష్టమా లాభం అవసరం లేదు, చేసినామా లేదా? రామ మందిర్ని కట్టినాం, అందులో ఏం జరుగుతుందో మనకు సంబంధం లేదు, కట్టినామా లేదా? భ్రమలు కల్పించడం వరకే మన బాధ్యత. దాని తర్వాత ఏమైపోతే మనకేంది? ప్రధానమంత్రి అయినామా లేదా? హిందువులను ఏకం చేసినామా లేదా? ఆ హిందువుకు ఉద్యోగాలు ఉన్నాయా? హిందువుకు ఇల్లుందా? హిందువుకు బతుకు తెరువు ఉందా? హిందువు నేను ప్రధానమంత్రి అయిన తర్వాత హిందువులకు ఒరిగింది ఏందన్నటువంటి ఆలోచన లేకపోవడమే ప్రధాని చేస్తున్నటువంటి అతిపెద్ద తప్పు. ఇక్కడ అన్నిటికన్నా ఎక్కువ చేసేది గోరంతా, చెప్పేది కొండంత. చెప్పిన పథకాలన్నీ చెప్పడానికి వినడానికి హాయిగా ఉంటాయి, లోపలికి వెళ్ళి చూస్తే మొత్తము పొట్ట విప్పి మేడిపండు పద్యంగానే నరేంద్ర మోడీ పాలన ఉంటుంది. మేడి పండు చూడు మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, మళ్ళీ పిరికి వాని మదన బింకెమేలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. వీళ్ళు భక్తి లేనటువంటి వీళ్ళకు భక్తి ఎక్కువ ఉన్నట్టు నటిస్తారు, ధైర్యం లేని వీళ్ళు ధైర్యం ఎక్కువ ఉన్నట్టు నటిస్తారు. లోపల మొత్తం పురుగులే, మీదికి మాత్రం గొప్పగా నటిస్తారు. అది నటించి రాహుల్ గాంధీని ప్రజలకు వ్యతిరేకంగా చూపడం వల్ల చాలామంది గాంధీ కుటుంబం, మొన్న చిన్న ఫంక్షన్లో వారు గెలిచిన పిల్లలకు 5-6 మంది కంప్లీట్ రాహుల్ గాంధీ కుటుంబం మీద మామూలు విషయం కక్కలేరు. కారణం ఏంటి అంటే వాళ్ళ మస్తిష్కాల్లో ఆ విధంగా చేరిపోయింది. ఇలా నీ పని ఏంది అంటున్నా. వేర్ ఈజ్ యువర్ క్రెడిబిలిటీ నరేంద్ర మోడీ? వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద కంట్రీ? హూ ఈజ్ రెస్పాన్సిబిలిటీ? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్ ద కంట్రీ? వాట్ రెస్పాన్సిబిలిటీ యూ హ్యావ్? వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ రామ్ మందిర్? How many 1,000 crores looted and cheated by your సైన్యం, యువర్ టీమ్? ఇలా ఏం చేస్తున్నారంటే, ఎవరినో తుప్పడగానే 8 మందిని అరెస్ట్ చేసి క్లర్కుల మీద, అందులో ఉన్న క్లర్కుల మీద చేసి అరెస్ట్ చేసిరు, అయిపోయిన తూతూ మంత్రం చేస్తూ ఉన్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. నగదు ఇవాళ అప్పుడు ఇచ్చిన పైసలే కాదు, రోజు కొన్ని 100 కోట్లు వస్తూ ఉంటే రోజుకు రోజు బంగారం కానీ, ఎండి కానీ, ముత్యాలు కానీ, లేకుంటే పగడాలు కానీ, లేదంటే వజ్రాలు కానీ, డబ్బులు కానీ, ఏమొచ్చినా ఏ రూపకంగా వచ్చినా దోపిడీ జరుగుతూ ఉంటే అందులో పనిచేసే క్లర్కులు చేస్తారా ఈ పని? రామ మందిర్లో పనిచేసే క్లర్కులు చేస్తారా ఈ పని అంటే చెయ్యరు. ఖచ్చితంగా పెద్ద తలకాయలు ఎవడో ఉండే వీళ్ళ ద్వారా దోపిడీ చేపిస్తూ ఉన్నారు. అది పక్క నరేంద్ర మోడీ, అమిత్ షానా, ఆదాని అంబానీలా, లేదంటే యోగి ఆదిత్యనాథ, లేదంటే ఇంకెవడు? ఎక్కడుంది మీకు భక్తి? ఏడుంది మీకు భక్తి అంటున్నా? చెప్పండి. దేవుని పేరు జై శ్రీరామ్ అంటిరి, దేవుణ్ణి కూడా కొల్లగొడుతురి. ఇలా ముస్లింలు ఏం చెప్పారు? ఆవును తినొద్దు, గోమాత అంటే నిజంగా ఎంత ప్రేమ ఉందో అని చెప్పారు. ముస్లింలు బయటకు వచ్చి ఏం చేశారంటే, మాకు ఎక్కడ కూడా ఖురాన్లో మా కుర్బానీ ఆవును కోయమని ఎక్కడ లేదు, మీరు ఆవును
జాతీయ జంతువుగా ప్రకటించమని అడిగిరాలు. జాతీయ అంటే మన జాతీయ పక్షి ఏంది నెమలి. నెమలి తింటే కేసు అవుతుంది. ఆవు తింటే కూడా కేసు అవుతుంది. ప్రకటించి దమ్ముంటే అని చెప్పి ముస్లింలు బయటకు వచ్చి అడిగారు. తోక ముడిచిరు. అంటే మీ భక్తి ఎక్కడ పోయిందా అన్న? గోవుల మీద ఉన్న మీ భక్తి ఎక్కడ పోయింది అంటే ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు మీరు? నీకు శ్రీరాముని మీద ఉన్న భక్తి ఎక్కడ పోయింది మోడీ? కళ్ళు మూసుకొని కూర్చొని కాషాయ బట్టలు కప్పుకుంటే కాదు. ఈరోజు ఈ దేశంలో శ్రీరాముని గర్భగుడిలో దోపిడీ జరుగుతూ ఉంటే ఈ ప్రజలు మిమ్మల్ని నమ్మి జై శ్రీరాముని నిదానాలు చేస్తూ ఈ దేశభక్తిని వాళ్ళు దాటుకుంటుంటే ఆ దేశభక్తి చాటున ప్రజలను ఊసరగొడుతూ సీఎం నింపుతూ విద్యార్థులను మొత్తము కాషాయ బట్టలు వేసుకొని రోడ్ల మీదకి వదిలిపెట్టి వాళ్ళకి చదువు లేకుండా, సంధ్య లేకుండా, టెక్నాలజీ లేకుండా, టెక్నికాలిటీ లేకుండా వాళ్ళ భవిష్యత్తును మీరు నాశనం చేసుకుంటూ దేవుని నినాదాలు చెప్పించి ఓట్లు దండుకోనికే ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు ఇలా శ్రీరాముని గుడిలో జరిగినటువంటి లూటికి బాధ్యుడు ఎవడో చెప్పండి. ఎంతోమంది చందాలు పంపించినటువంటి పరిస్థితి, ₹1 నుంచి ₹1,00,00,000 వరకు పంపించిన పరిస్థితి, ఇలా పగడం నుంచి మొదలు పెడితే వజ్రం వరకు పంపించినటువంటి పరిస్థితి. ఈ దోపిడీ దొంగలు ఎవడు? ప్రజలను దోస్తున్నటువంటి లుచ్చ ఎవడు? మీకు దేశభక్తి ఉందా, దైవభక్తి ఉందా? రెండిట్లా క్లియర్ చేసుకోమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకు మీరు రాహుల్ గాంధీ మీద నిందలేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాం. రాహుల్ గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ ఖాన్ కాదు. మీకు ఎన్నోసార్లు చెప్పినాం. గాంధీ, ఫిరోజ్ గాంధీ, ఆయన ఫిరోజ్ ఖాన్ కాదు. బుద్ధి జ్ఞానం తెచ్చుకొని మాట్లాడండి. ఇకనైనా వాట్సాప్ యూనిలో బంద్ చేయండి. దోపిడీ దొంగలు బీజేపీలో నిండా ఉన్నారు. నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా, మీది భక్తి లేదు, దేశభక్తి లేదు, నా దైవభక్తి లేదు. ప్రజలను నమ్మించడానికి మీరు చేసే భారత్ మాతకి జై అన్న, భారత్ మాతకి జై అంటారు, అడవిలను రేపు చేస్తారు. మనం అందరం హిందువులు అంటారు, హిందువులు ఎస్సీలు ఎవడని చేసుకుంటే వాళ్ళని చంపేస్తారు. రాజ్యాంగం మీద గౌరవం ఎంత అంటారు, మళ్ళీ మేము ఆర్ఎస్ఎస్ మేము దేశాన్ని కాపాడుతామంటారు. మరి పోలీసు వాళ్ళు ఏం చేయనీకున్నారు? ఇవన్నీ ఈ మాటలతోటి ఇలా ఏం చేసిరు? ఆయన ఉరికొచ్చి యోగి ఆదిత్యనాథ్ ఉరికొచ్చి ఆయన సిట్ వేసిండు. ఆయన సిట్ వేసి 8 మంది సస్పెండ్ చేసి అరెస్ట్ చేసిరు. ఏమో అవుతా ఉంది. 8 మంది ఎవరు? అమాయకులు. మామూలుగా ఎవడైతే ఉంటాడో ఓ క్లర్క్లో చేసి వాని మీద కేసు నొక్కి నువ్వు లోపట్టుకోరా, మేము బయట పడతాం. ఇలా శ్రీరాముని సొమ్ము, ఈ దేశానికి గౌరవంగా ఉన్నటువంటి ఆ శ్రీరాముని యొక్క సొమ్మును దోసుకున్నటువంటి దుర్మార్గుడు పెద్ద తలకాయ ఎవరు? ఎవని సపోర్టుతోని ఈ గుడిలో ఇలా దోపిడీ జరిగింది? అఖిలేష్ యాదవ్ మొదలుపెట్టిన మొదటిసారిగా అఖిలేష్ యాదవ్ దోపిడీ జరిగిందంటే వణికిపోతారు. ఇట్లా తెలిసి అందరికీ, అంటే నాయకులకంతా అమిత్ షాకి తెలుసు, యోగి ఆదిత్యనాథ్కి తెలుసు, మోడీకి తెలుసు, అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యులకు కూడా తెలుసు. ఇవన్నీ దోపిడీ. వాళ్ళు కూడా ట్రస్టులు కూడా రాజీనామా చేశారు. అంటే పెద్ద ఎత్తున ఈ దేశంలో లూటి జరుగుతూ ఉంది. పథకాలు మొత్తము ఇలా ఎంత ఘోరం అంటే ప్రజలకు, పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అన్నం పెడతా ఉంది. ఇక పని లేని దినాలలో పని దినాలు కల్పించి, పని హక్కును కల్పించి ఇలా పనికి ఆహార పథకాన్ని పెడితే ఆ ఆహార పథకంలో 50% కోత కోసి వాళ్ళకు తినేటువంటి 3, 4, 5 ఏళ్ళు నోట్లకు పోయేటువంటి పొట్టగొట్టినటువంటి పాపాత్ముడు నరేంద్ర మోడీ. దీనికి ఆన్సర్ చెప్పండి. కాదని ఇవ్వడం తీసుకొచ్చి రాష్ట్రాల మీద 50%, 40% మీరు కట్టాలి, 60% మీరు కట్టాలి, 40% మేము కడతామని చెప్పి రాష్ట్రాల మీద రుద్దితే ఇలా పనికి ఆహార పథకం పనులు లేకుండా చేసిండు. అడ్డగోలికి ధరలు పెంచి దేశాన్ని నాశనం చేసి మేము దేశభక్తులం అని చెప్తారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్ బోలో, చందా చోర్ కరో. ఈ చందా చోర్ బ్యాచ్ ఇదంతా గుళ్ళ పేరు చెప్పి, భరతమాత పేరు చెప్పి, దేవిని పేరు చెప్పి దోపిడీ చేస్తున్నటువంటి దొంగలుగా అందరూ గుర్తిస్తారు. ఇలా ఎక్కడుంది మీ క్రెడిబిలిటీ? వేర్ యూ హ్యావ్ క్రెడిబిలిటీ? అందుకనే ద పీపుల్ ఆఫ్ ఇండియా డిసైడ్ టు మేక్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు రాహుల్ గాంధీ. హీ ఈజ్ ద రైట్ అండ్ రైటెస్ట్ పర్సన్ టు ద కంట్రీ బికాస్ హీ కెనాట్ ఫాలో దిస్ ఆల్ నాన్సెన్స్. జస్ట్ రాహుల్ గాంధీ ఫాలోస్ కాన్స్టిట్యూషన్. రాహుల్ గాంధీ బిలీవ్ కాన్స్టిట్యూషన్. Rahul Gandhi concentration on poverty. Rahul Gandhi concentration is illiteracy. Rahul Gandhi concentration is the developing country. That's it. ఇక్కడ టోటల్గా మీ పాపం పండింది కాబట్టే మీరు దొరికిపోయారు. ఇలా రామ మందిరం అని పేరు చెప్పి, అయోధ్య పేరు చెప్పి దర్శనాలు చేసుకొచ్చి భక్తులు పెట్టినటువంటి, భక్తులు ఇచ్చినటువంటి కానుకల మొత్తము కాజేసినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ ఈ బీజేపీ పార్టీ. చిత్తశుద్ధి లేని నాయకుడు, ఈ దేశం మీద భక్తి లేని నాయకుడు నరేంద్ర మోడీ. అన్నీ తెలుసు, ఏం తెలియనట్టు ఉంటాడు. మణిపూర్ ఘటనలో చల్లగా ఉంటాడు, ఇక్కడ దోపిడీ జరిగితే చల్లగా ఉంటాడు. ఒక్కటి కాదు, మహిళల మీద, రజలింగి మహిళల మీద జరిగితే సైలెంట్గా ఉంటాడు. ఓటు చోరు జరిగితే ఓటు చోర్ అండ్ చందా చోర్. ఇలా రెండు, ఫస్ట్ ఓటు చోర్, దాని తర్వాత చందా చోర్. బాద్ మే జై శ్రీరామ్ బోల్. జై శ్రీరామ్ బోలో, ఓటు చోర్ అండ్ చందా చోర్ కరో, పూరేకే పూరా సర్వ సత్యనాశ్ కరో దేశ్. ఇదే వీళ్ళ నినాదం. మొత్తం మీద
సర్వనాశనం అయిపోయి సీసీటీవీ ఫుటేజ్లు మొత్తం ఖతం చేసిరు. ఏందా మోడీ సార్ ఇది సమాధానం చెప్పరా అన్న? సీసీటీవీ ఫుటేజ్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ రామ్ మందిర్, ద హార్ట్ ఆఫ్ ద కంట్రీ. హూ ఈజ్ రెస్పాన్సిబుల్? వాట్ గవర్నెన్స్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ కంట్రీ? ఎంత సిగ్గులేదా మీకు? నాకు అర్థం కాదు. శ్రీరామునికి కుచ్చు సోపు పెట్టిన మోడీ నువ్వా దేశభక్తుడివి? మిమ్మల్ని ప్రజలు నమ్మాల్సింది పోయింది. మీ కర్మ మీ పాపమో శ్రీరాముడే చూసుకుంటాడు. ఇక ఈ దేశ ప్రజలు, ఈ భరతమాతలు, శ్రీరాముడే మీ సంగతి చూసుకుంటాడు తప్ప ఖచ్చితంగా రామ ఈజ్ 100% గోయింగ్ టు గివ్ ఏ వెరీ బిగ్ పనిష్మెంట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ నరేంద్ర మోడీ. ఇట్ విల్ బి హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. డోంట్ వరీ, కీప్ ఇట్ అప్. ఖచ్చితంగా మీ పని రావణి చేతుల్ని అయిపోతుంది. రామ భక్తులే చూసుకుంటారు మీ సంగతి అని చెప్పి తెలియజేసుకుంటూ చూస్తూనే ఉన్నాడు ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో దైవభక్తి ఉన్నట్టు నటించడమే బీజేపీ పని. దేశభక్తి ఉన్నట్టు భరతమాతకు జై శ్రీరామ్ చేసేది మాత్రం లోపల లూటి. దీన్ని ప్రజలు ఎలా ఆలోచిస్తారో మీరే ఈ వీడియో అందరికీ పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ ప్రజలు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.